హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా కనిపించలేదు. ఇదొక సంకేతం. ఇదొక హెచ్చరిక కాదు. ఇదొక వరం. వృశ్చిక రాశి వారు మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే మీ జీవితంలో ఒక మహా మలుపు నిశ్శబ్దంగా తలుపు తడుతుంది. జనవరి 11 తర్వాత మీ జీవితం ఇక పాతదలా ఉండదు. ఎంతకాలం కష్టపడ్డారో, ఎంత మౌనంగా బాధపడ్డారో అన్నీ ఇప్పుడు గుర్తించబడే కాలం ఇది. కోటీశ్వరులయ్యే ముందు భగవంతుడు కొందరికి ఇచ్చే ఈ 6 ప్రత్యేక సంకేతాలు మీ జీవితంలో ఖచ్చితంగా కనిపిస్తాయి. ఇది భయం కోసం కాదు. ఇది అబద్ధం కాదు. ఇది ఊహ కూడా కాదు. ఇది ఎంతోమంది జ్యోతిష నిపుణుల నుండి సేకరించిన లోతైన సత్యం. ఇది దైవ అనుగ్రహ సూచన. ఈ వీడియోని దయచేసి ఒంటరిగా చూడండి. శబ్దాలు లేని చోట కూర్చోండి. మనసును ప్రశాంతంగా పెట్టుకొని వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే మాటలు మధ్యలో ఉండవు, చివర్లో ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఈ విలువైన జ్యోతిష సత్యాలు మరికొంతమందికి చేరువవడానికి కారణమవుతాయి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. బెల్ ఐకాన్ను ఆన్ చేసుకున్నారంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష ఫలితాలను మీరు ఇకపై మిస్ అవ్వరు. ముఖ్యంగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితం మొత్తం ఎలా మారబోతుందో అది చివరిలోనే తెలుస్తుంది. వృశ్చిక రాశి పూర్వజన్మ కర్మబంధం మరియు ఈ జన్మ ప్రత్యేకత. వృశ్చిక రాశి వారు సాధారణ జీవితం కోసం పుట్టినవారు కారు. మీ జననం వెనుక ఒక లోతైన కర్మ రహస్యం దాగి ఉంది. గత జన్మలో మీరు చేసిన త్యాగాలు, సహనం, నొప్పి, మౌన బాధలు ఈ జన్మలో మీ ఆత్మను బలంగా మార్చాయి. వృశ్చిక రాశి వారు చిన్న వయసులోనే బాధ్యతలు మోస్తారు. ఇతరుల వయసులో ఆటలు, ఆనందాలు ఉంటే మీ జీవితంలో మాత్రం బాధ, ఒత్తిడి, ఆలోచనలు ముందే మొదలవుతాయి. ఇది శిక్ష కాదు, ఇది సిద్ధట. వృశ్చిక రాశి వారు ఒక్కసారిగా పైకి రావడానికి కాదు, నెమ్మదిగా లోపల బలంగా మారటానికి పుట్టారు. మీరు జీవితంలో ఎన్నోసార్లు ఇలా అనుకుంటారు, నేను తప్పు చేయకపోయినా ఎందుకు నాకు ఈ కష్టం వస్తుంది? దానికి కారణం మీ కర్మబలం. మీరు సాధారణ ఫలితాల కోసం కాదు, అసాధారణ ఫలితాల కోసం తయారవుతున్నారు. 2026కి ముందు వరకు మీ జీవితంలో జరిగిన ప్రతి అవమానం, ప్రతి నష్టం, ప్రతి కన్నీరు మీ భవిష్యత్తు నిర్మాణానికి ఇటుకలు. వృశ్చిక రాశి వారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు పడిపోతారు కానీ విరగరు కాబట్టే చివరికి అందరికంటే ఎత్తుకు వెళ్తారు. 2026 జనవరి 11 తర్వాత వృశ్చిక రాశి వారి శక్తి మార్పు. 2026 జనవరి 11 తర్వాత వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక స్పష్టమైన అంతర్గత మార్పు మొదలవుతుంది. ఈ మార్పు బయట కనిపించదు, లోపల మొదలవుతుంది. మొదటగా మీకు ఒంటరితనం పెరుగుతుంది. ఎవరితోనూ మాట్లాడాలనిపించదు. చుట్టూ ఉన్న వాళ్ళు అర్థం కావడం మానేస్తారు. ఇది డిప్రెషన్ కాదు, ఇది ఆత్మ మేలుకొనడం. మీరు మౌనంగా మారుతారు కానీ లోపల ఆలోచనలు వేగంగా తిరుగుతాయి. రాత్రిళ్ళు నిద్ర తగ్గుతుంది. ఒక్కసారిగా భవిష్యత్తు గురించి ఆలోచనలు, జీవితం మొత్తం మీద ప్రశ్నలు. ఈ దశలో చాలామంది భయపడతారు కానీ వృశ్చిక రాశి వారు భయపడకూడదు. ఎందుకంటే ఇది పాత జీవితం ముగిసి కొత్త జీవితం మొదలయ్యే ముందు వచ్చే మౌనం. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న కొంతమంది మీకు నెగిటివ్గా మారతారు. మీ మాటలు తప్పుగా అర్థం చేసుకుంటారు. మీ మౌనాన్ని అహంకారంగా భావిస్తారు. అది కూడా మంచిదే, ఎందుకంటే మీ జీవితంలో ఉండకూడని వారు స్వయంగా దూరమవుతారు. 2026 ప్రారంభం వృశ్చిక రాశి వారికి మనుషులు ఫిల్టర్ల సంవత్సరం. కోటీశ్వరులు అయ్యే ముందు వృశ్చిక రాశి వారికి కనిపించే 6 ముఖ్య లక్షణాలు. వృశ్చిక రాశి వారు నిజంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, ఎవరూ ఒక్కరోజులో కోటీశ్వరులు కాలేరు. కానీ కోటీశ్వరులు అయ్యే ముందు కొన్ని లక్షణాలు తప్పకుండా వస్తాయి. మొదటి లక్షణం, మీరు మాట్లాడడం తగ్గిస్తారు. ఎక్కువ వివరణ ఇవ్వటం మానేస్తారు. ఎవరికి ఏం చెప్పాలో అవసరం లేదనిపిస్తుంది. రెండవ లక్షణం, మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని నిరాశపరుస్తారు. ఇది
చాలా బాధాకరం. కానీ ఇదే మీ మానసిక బలానికి పరీక్ష. మూడవ లక్షణం, డబ్బు వస్తుంది కానీ నిలవదు. ఇది చాలామందిని నిరుత్సాహపరుస్తుంది. కానీ ఇదే చివరి ఆర్థిక పరీక్ష. నాలుగవ లక్షణం, ఆధ్యాత్మికత వైపు మీ మనసు తిరుగుతుంది. శివుడి పేరు పదే పదే మనసులో తిరుగుతుంది. ఎందుకో తెలియకుండానే మంత్రాలు వినాలనిపిస్తుంది. ఐదవ లక్షణం, కళల్లో సంకేతాలు, పాములు, నీరు, లోతైన చీకటి తర్వాత వెలుగు, ఇవన్నీ మీ శక్తి మార్పుకు సూచనలు. ఆరవ లక్షణం, మీకు భయం తగ్గిపోతుంది. ఏం పోతుందో పోనివ్వండి అనే స్థితి వస్తుంది. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది అత్యున్నత ధైర్యం. ఈ లక్షణాలు ఉన్నాయంటే మీ జీవితం మలుపు తిరుగుతున్నట్లే. 2026వ సంవత్సరం వృశ్చిక రాశి వారి ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ జీవితం. 2026వ సంవత్సరం వృశ్చిక రాశి వారికి పాత బాకీలు తీర్చే సంవత్సరం. ముందుగా ఆర్థిక జీవితం మధ్య సంవత్సరం వరకు ఒత్తిడి ఉంటుంది. కానీ ఆ తర్వాత ఒక అవకాశం, ఒక నిర్ణయం, ఒక రిస్క్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇది చిన్న మార్పు కాదు. మీ ఆదాయం, స్థాయి, గౌరవం అన్నీ ఒకేసారి పెరుగుతాయి. ఉద్యోగం విషయానికి వస్తే పాత పని మీద విరక్తి, కొత్త దారి మీద ఆకర్షణ. ఇది ప్రమాదంగా అనిపించిన అదే మీ సరైన మార్గం. కుటుంబ జీవితం ముందు మీ మాటకు విలువ ఉండదు. మీ నిర్ణయాలు విమర్శింపబడతాయి. కానీ 2026 చివరికి మీ మాటే చట్టమవుతుంది. ఎందుకంటే ఫలితాలు మీ వైపే ఉంటాయి. ఒక వ్యక్తి ద్వారా వృశ్చిక రాశి వారి జీవితం మొత్తం మారే యోగం. 2026వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశిస్తాడు. ఆ వ్యక్తి మీ గతాన్ని పట్టించుకోడు, మీ సామర్థ్యాన్ని మాత్రమే చూస్తాడు. ఆ వ్యక్తి మాట మీ జీవితానికి దిశ చూపిస్తుంది. ఆ పరిచయం మీ నిద్రలేని రాత్రులకు కారణమవుతుంది. ఈ వ్యక్తి బంధువు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేక పూర్తిగా అన్యుడు కావచ్చు. కానీ ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీ జీవితం మునుపట్లా ఉండదు. ఈ యోగం ప్రతి వృశ్చిక రాశి వారికి రాదు. కానీ ఈ వీడియో చూస్తున్న వారికి మాత్రం చాలా బలంగా ఉంది. మీరు బాధపడింది వృధా కాదు. మీరు ఓపిక పట్టింది తప్పు కాదు. ఇదంతా మీ జీవితాన్ని పూర్తిగా మార్చడానికి జరిగిన సిద్ధత మాత్రమే. వృశ్చిక రాశి వారు 2026లో తప్పనిసరిగా చేయాల్సిన అంతర్గత మార్పులు. 2026లో వృశ్చిక రాశి వారి జీవితం మారాలంటే ముందుగా లోపల మార్పు జరగాలి. ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం ఎక్కువగా జీవించారు. ఇకపై మీకోసం జీవించాల్సిన సమయం మొదలవుతుంది. మొదటిగా ప్రతి ఒక్కరికి మీ బాధలు చెప్పడం మానేయాలి. ఎవరు అర్థం చేసుకుంటారో వారు మాటల కంటే ముందే అర్థం చేసుకుంటారు. మిగతా వాళ్ళు వినిపించుకున్నట్లు నటిస్తారు, అంతే. రెండవది, మీ మీద మీరు నమ్మకం పెట్టుకోవాలి. మీ నిర్ణయాలపై అనుమానం పెట్టుకోవడం మీ శక్తిని మీరు తగ్గించుకోవడమే. మూడవది, కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. వృశ్చిక రాశి వారి కోపం న్యాయంగా ఉన్నా కూడా అది తప్పు సమయంలో బయటపడితే మీకే నష్టం చేస్తుంది. నాలుగవది, ప్రతి విషయానికి వెంటనే స్పందించకూడదు. మౌనం కూడా ఒక శక్తి. 2026లో అదే మీ ఆయుధం. ఐదవది, మీ శరీరం సంకేతాలను వినాలి. నిద్ర, ఆహారం, విశ్రాంతి, ఇవన్నీ నిర్లక్ష్యం చేస్తే మీ అదృష్టం కూడా నెమ్మదిస్తుంది. వృశ్చిక రాశి వారికి 2026లో శత్రువులు ఎలా నిర్వీర్యం అవుతారు? వృశ్చిక రాశి వారు గమనించాలి. మీ శత్రువులు ఎప్పుడూ ముందే కనిపించరు. కొన్నిసార్లు వారు స్నేహితుల ముఖంలో ఉంటారు. కొన్నిసార్లు మీ విజయాన్ని చూసి మౌనంగా ద్వేషిస్తారు. 2026లో ఒక విశేషం జరుగుతుంది. మీకు హాని చేయాలనుకున్న వాళ్ళే తమ సమస్యల్లో చిక్కుకుపోతారు. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరమూ లేదు. మీ మౌనం మీ ఎదుగుదల. అదే వారికి శిక్ష. మీ పేరు మీద చెడు మాటలు చెప్పిన వారు మీ ఫలితాలను చూసి నిశ్శబ్దమవుతారు. 2026లో వృశ్చిక రాశి వారికి న్యాయం ఆలస్యంగా అయినా ఖచ్చితంగా జరుగుతుంది. వృశ్చిక రాశి వారి ఆధ్యాత్మిక రక్షణ మరియు శివానుబంధం. వృశ్చిక రాశి వారి జీవితానికి శివుడు కేవలం దేవుడు కాదు, ఒక శక్తి, ఒక రక్షణ కవచం. 2026లో ఈ అనుబంధం మరింత బలపడుతుంది. ఎదురు దెబ్బలు తగలాల్సిన చోట మీరు తప్పించుకుంటారు. ఎవరికీ తెలియకుండా
మీ పనులు సాఫీగా జరుగుతాయి. కొన్నిసార్లు మీరు ఇలా అనుకుంటారు, ఇది ఎలా సాధ్యమైందని. అదే శివానుగ్రహం. ఈ సమయంలో ప్రతి సోమవారం మనసులో శివనామస్మరణ చేస్తే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తులు కరుగుతాయి. మీకు తెలియకుండానే మీ జీవితాన్ని ఎవరో కాపాడుతున్నట్లు అనిపిస్తుంది. అది మీ భ్రమ కాదు, అది దైవరక్షణ. 2026లో వృశ్చిక రాశి వారి అదృష్టాన్ని ఆపే ప్రధాన అడ్డంకులు. అదృష్టం దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని అడ్డంకులు కూడా వస్తాయి. ఇది సహజం. వృశ్చిక రాశి వారికి 2026లో ప్రధాని అడ్డంకి అతి ఆలోచన. ఎక్కువగా ఆలోచించి అవకాశాలను వదిలేసే ప్రమాదం ఉంటుంది. రెండవ అడ్డంకి పాత గాయాలను మర్చిపోలేకపోవటం. గతాన్ని మోస్తూ ముందుకు నడవలేరు. మూడవ అడ్డంకి అందరినీ సంతోషపెట్టాలనే ప్రయత్నం. ఇది మీ జీవితానికి అతిపెద్ద శత్రువు. నాలుగవ అడ్డంకి ఆత్మవిశ్వాసం ఉన్నట్లు కనిపించి లోపల సందేహపడటం. ఈ 4 అడ్డంకులను దాటితే 2026లో మిమ్మల్ని ఆపే శక్తి ఏదీ లేదు. వృశ్చిక రాశి వారి జీవితంలో 2026 తర్వాత శాశ్వత మార్పు. 2026 ఒక సంవత్సరం మాత్రం కాదు, ఒక గీత. ఈ గీతకు ముందు బాధ, అవమానం, అనిశ్చితి. ఈ గీతకు తర్వాత స్థిరత్వం, గౌరవం, స్పష్టత. మీరు ఇకపై చిన్న విషయాలకు కూడా కుంగిపోరు. మీ విలువ మీకు తెలుస్తుంది. మీ సమయం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. మీ జీవితం నెమ్మదిగా అయినా సరే సరైన దిశలో నడుస్తుంది. ఇది ఒక్కసారిగా వచ్చే అద్భుతం కాదు, కానీ తిరిగి వెనక్కిపోని మార్పు. వృశ్చిక రాశి వారు ఈ మార్పుకు అర్హులు, ఎందుకంటే మీరు బాధను ఓర్పుగా మోస్తారు. వృశ్చిక రాశి వారి గత బాధలు ఎందుకు తప్పనిసరి అయ్యాయి? వృశ్చిక రాశి వారు తమ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? ఇది సాధారణ ప్రశ్న కాదు, ఇది ఒక ఆత్మ ప్రశ్న. వృశ్చిక రాశి వారి జీవితంలో బాధలు యాదృచ్ఛికంగా రావు. ప్రతి బాధకు ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఎప్పటికీ అర్థం కాకపోయినా కాలం గడిచిన తర్వాత మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మీరు నమ్మిన వారు మోసం చేశారు. మీరు నిజాయితీగా ఉన్న చోటే మీకు అన్యాయం జరిగింది. మీరు సహాయం చేసిన వారే మీ గురించి తప్పుగా మాట్లాడారు. ఇవన్నీ చూసి మీరు లోపల విరిగిపోయారు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ బాధలు మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని తీర్చిదిద్దడానికి. వృశ్చిక రాశి వారు సాధారణ విజయానికి పుట్టలేదు. వారు పెద్ద మార్పుకు, పెద్ద స్థాయికి సిద్ధం కావాలి. అందుకే చిన్న వయసులోనే బాధలను అర్థం చేసుకునే స్థాయికి తీసుకువచ్చారు. మీరు బాధపడిన ప్రతి సందర్భం మీ ఆత్మకు ఒక పాఠం. ఆ పాఠాలే 2026 తర్వాత మీ జీవితాన్ని కాపాడతాయి. వృశ్చిక రాశి వారి సహనం శాపమా లేక వరమా? వృశ్చిక రాశి వారి జీవితంలో అత్యంత బలమైన లక్షణం సహనం. కానీ అదే సహనం చాలాసార్లు మీకు శాపంలా అనిపించింది. ఎందుకంటే మీరు ఎక్కువగా ఓపిక పట్టారు, ఎక్కువగా భరించారు, ఎక్కువగా మౌనంగా ఉన్నారు. ఇతరులైతే అప్పుడే విడిచిపెట్టేవారు, లేదా ప్రతీకారం తీసుకునేవారు, లేదా సంబంధాలను తెంచుకునేవారు. కానీ మీరు అలా చేయలేదు. ఎందుకంటే మీ లోపల ఒక లోతైన నమ్మకం ఉంది. ఎప్పుడో ఒకరోజు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం. 2026 వరకు ఈ సహనం మీకు భారం అనిపిస్తుంది. కానీ 2026 తర్వాత అదే సహనం మిమ్మల్ని అందరికంటే ముందుకు నడిపిస్తుంది. మీరు తొందరపడకపోవడం వల్ల చాలా ప్రమాదాలు తప్పించుకున్నారు. మీరు మౌనంగా ఉండటం వల్ల చాలా శత్రువులు బయటపడ్డారు. ఇప్పుడు అర్థమవుతుంది, మీ సహనం బలహీనత కాదు, అది మీ అతిపెద్ద శక్తి. వృశ్చిక రాశి వారి మానసిక యుద్ధం మరియు విజయం. వృశ్చిక రాశి వారి యుద్ధం బయట ప్రపంచంతో కాదు, లోపలే ఉంటుంది. మీరు నవ్వుతున్నట్లు కనిపిస్తారు, కానీ లోపల యుద్ధం నడుస్తుంటుంది. మీరు శాంతంగా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ మనసులో తుఫాన్లు. ఈ మానసిక యుద్ధం ప్రతి ఒక్కరికి ఉండదు. ఇది బలమైన ఆత్మలకు మాత్రమే. మీరు మీపై మీరు అనుమానం పెట్టుకున్నారు. మీ నిర్ణయాలపై ప్రశ్నలు వేసుకున్నారు. మీ విలువను మీరే తగ్గించుకున్నారు. ఇది మీ తప్పు కాదు, ఇది మీరు ఎదుర్కొన్న పరిస్థితుల ప్రభావం. 2026కు దగ్గరగా
ఈ మానసిక యుద్ధం ఒక మలుపు తిరుగుతుంది. మీరు ఇకపై మీ శత్రువుగా ఉండరు. మీరు మీ మిత్రుడిగా మారుతారు. మీరు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీ పరిమితులను అంగీకరిస్తారు. మీ శక్తిని గుర్తిస్తారు. అక్కడి నుంచి మీ విజయం మొదలవుతుంది. వృశ్చిక రాశి వారి విలువ 2026 తర్వాత ఎలా గుర్తించబడుతుంది? ఇప్పటి వరకు మీ విలువలను చాలామంది గుర్తించలేదు. మీ కష్టాన్ని తక్కువగా చూశారు. మీ మాటలను పట్టించుకోలేదు. కానీ కాలం మారుతుంది. 2026 తర్వాత మీరు మారరు, కానీ మీ చుట్టూ ఉన్న ప్రపంచం మారుతుంది. మీ మాటకు మర్యాద వస్తుంది. మీ నిర్ణయాలకు గౌరవం వస్తుంది. మీ అనుభవానికి విలువ పెరుగుతుంది. ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాదు, కానీ ఇది తిరిగి వెనక్కి వెళ్ళదు. మీరు గతంలో చేసిన తప్పులే ఇప్పుడు మీకు పాఠాలుగా మారుతాయి. మీరు ఎదుర్కొన్న బాధలే ఇప్పుడు మీ బలంగా మారుతాయి. ఇప్పుడు మీ విలువను గుర్తించిన వారు మీ విజయాన్ని చూసి నిశ్శబ్దంగా ఉంటారు. వృశ్చిక రాశి వారి భవిష్యత్తు దారిలో శాశ్వత స్థిరత్వం. వృశ్చిక రాశి వారు ఎప్పుడూ అస్థిరతలో జీవించరు. డబ్బు విషయంగా, సంబంధాల విషయంగా, మనసు విషయంగా. కానీ ఈ దశ ముగుస్తుంది. 2026 తర్వాత మీ జీవితంలో స్థిరత్వం మొదలవుతుంది. ఇది సంపూర్ణ ఆనందం కాదు, కానీ ప్రశాంతత. మీరు ఇకపై ప్రతిరోజు భయంతో లేవరు. ప్రతి రాత్రి ఆందోళనతో పడుకోరు. మీరు మీ జీవితాన్ని మీ నియంత్రణలోకి తీసుకుంటారు. ఈ స్థిరత్వం మీకు ఒక్కసారిగా వచ్చిన వరం కాదు. మీరు ఎన్నో సంవత్సరాలు భరించిన బాధలకు ఇది ప్రతిఫలం. మీరు ఇకపై మీ జీవితాన్ని ప్రశ్నించరు. మీరు మీ జీవితాన్ని నడిపిస్తారు. ఇది వృశ్చిక రాశి వారి నిజమైన విజయం. 2026లో వృశ్చిక రాశి వారికి దైవ నిర్ణయం ఎలా అమలవుతుంది? వృశ్చిక రాశి వారి జీవితంలో కొన్ని సంఘటనలు మన నిర్ణయాలతో జరగవు. అవి దైవ నిర్ణయంతోనే జరుగుతాయి. 2026లో అలాంటి సంఘటనలు ఎక్కువగా కనిపిస్తాయి. మీరు చేయాలనుకునే పనులు కూడా మీ జీవితంలోకి వస్తాయి. మీరు వెళ్ళాలనుకోని దారులు కూడా మీ ముందు తెరుచుకుంటాయి. ఇది గందరగోళంగా అనిపించినా ఇది దారి తప్పడం కాదు. ఇది దైవం మీ చేతిని పట్టుకొని సరైన దిశలో నడిపించడం. కొన్ని నిర్ణయాలు మీకు కష్టంగా అనిపిస్తాయి, కానీ తర్వాత కాలంలో అవే మీ జీవితాన్ని కాపాడుతాయి. ఈ సమయంలో మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మార్పును ప్రశ్నించకూడదు. కొన్ని మార్పులను అంగీకరించాలి. వృశ్చిక రాశి వారి జీవితంలో చివరి పరీక్ష దశ. విజయం దగ్గరగా వచ్చినప్పుడు చివరి పరీక్ష తప్పనిసరిగా వస్తుంది. వృశ్చిక రాశి వారికి 2026లో ఆ పరీక్ష మానసికంగా ఉంటుంది. మీరు అనుకున్న ఫలితం తక్షణమే రాకపోవచ్చు. అప్పుడు అనుమానం, నిరుత్సాహం, ఒంటరితనం పెరుగుతాయి. ఇక్కడే చాలామంది ఓడిపోతారు, కానీ మీరు కాదు. ఎందుకంటే మీరు ఇంత దూరం వచ్చారు. ఇక్కడే ఆగిపోవడం మీ కర్మలో లేదు. ఈ పరీక్ష దశలో మీరు మీ మీద పూర్తిగా నమ్మకం పెట్టుకోవాలి. వృశ్చిక రాశి వారి ప్రార్థనకు స్పందించే కాలం. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రార్థనలు మీకు ఫలితం ఇవ్వలేదని అనిపించవచ్చు, కానీ ప్రతి ప్రార్థన సమయం చూసి ఫలిస్తుంది. 2026లో వృశ్చిక రాశి వారి ప్రార్థనలకు స్పందన మొదలవుతుంది. మీరు కోరుకున్నది అచ్చంగా అదే రూపంలో రాకపోవచ్చు, కానీ మీకు అవసరమైన రూపంలో వస్తుంది. మీరు కాపాడబడినట్లు, మీరు చూసుకోబడ్డట్లు అనిపించే సందర్భాలు పెరుగుతాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దైవ సమాధానం. వృశ్చిక రాశి వారి జీవితంలో గర్వం కాక గౌరవం. 2026 తర్వాత వృశ్చిక రాశి వారు కొత్త స్థాయికి చేరుకుంటారు, కానీ ఈ స్థాయిలో గర్వం వస్తే అన్నీ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీకు వచ్చిన గౌరవం మీ బాధల ఫలితం. అందుకే నమ్రతను విడిచిపెట్టకూడదు. మీ మూలాలను మర్చిపోకూడదు. మీరు మౌనంగా ఉండగలిగితే మీ విజయం శాశ్వతమవుతుంది. వృశ్చిక రాశి వారి జీవిత ప్రయాణంలో పూర్తి సమాధానం. వృశ్చిక రాశి వారి జీవితం ఇప్పుడు ప్రశ్నలతోనే సాగింది. ఎందుకు ఈ బాధ? ఎందుకు ఈ ఆలస్యం? ఎందుకు ఈ ఒంటరితనం? 2026 తర్వాత ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. మీరు వెనక్కి చూసి ఒక విషయం అర్థం చేసుకుంటారు. ఏది వృధా కాలేదు. మీ బాధ, మీ సహనం, మీ మౌనం అన్నీ
ఇక్కడికి తీసుకురావడానికి మాత్రమే. ఇది ముగింపు కాదు. ఇది మీ జీవితంలో మొదటిసారిగా స్పష్టత వచ్చిన దశ. ఇప్పుడు మీరు విన్నది సాధారణ జ్యోతిష్యం కాదండి. ఇది భయం కలిగించే మాటలు కూడా కాదు. ఇది మీ జీవితంలో ఎప్పటి వరకు జరిగిన ప్రతి బాధకు, ప్రతి ఆలస్యానికి, ప్రతి మౌన కన్నీటికి ఒక సమాధానం. వృశ్చిక రాశి వారు, మీరెంతవరకు పడిన కష్టం వృధా కాలేదు. మీరు భరించిన ఒంటరితనం అర్థం లేనిది కాదు. మీ ఓపిక దేవుడు చూశాడు. అందుకే 2026 తర్వాత మీ జీవితంలో మార్పు తప్పదు. ఈ మార్పు ఒక్కసారిగా వచ్చి మాయమయ్యేది కాదు. ఇది నెమ్మదిగా కానీ శాశ్వతంగా మీ జీవితాన్ని కొత్త దశలో నడిపించే మార్పు. ఇప్పటి నుంచి మీరు మీ జీవితాన్ని ప్రశ్నించకండి. మీరు మీ మీద అనుమానం పెట్టుకోకండి. ఎందుకంటే మీ సమయం మొదలైంది. ఈ వీడియో చూసిన తర్వాత మీ మనసులో ఏదైనా తాకితే, ఏదైనా కదిలితే అది యాదృచ్ఛికం కాదు. అది దైవ సంకేతం. ఈ మాటలు నిజమైతే మీరు కూడా ఒక విషయం చేయండి. మీ మనసులోని శివుణ్ణి ధ్యానించండి. మీ బాధలను ఆయన చేతుల్లో పెట్టండి. మీకు నమ్మకం ఉంటే మీ జీవితంలో మార్పు తప్పకుండా జరుగుతుంది. ఇలాంటి శక్తివంతమైన నిజమైన జ్యోతిష సత్యాలు మరింతగా కావాలంటే ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చెప్పేది అబద్ధం కాదు, అలంకారం కాదు, భయపెట్టే మాటలు కాదు. ఇక్కడ చెప్పేది మీ జీవితాన్ని సరిదిద్దే సత్యం. మీరు ఒంటరిగా లేరు. ఈ ప్రయాణంలో మేము మీతోనే ఉన్నాము. మీ జీవితం మారే క్షణం ఇక్కడి నుంచే మొదలవుతుంది.